ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారి దగ్గర కంటే కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికే వెళ్ళి వింతపత్రాలు ఇచ్చారు జనం. అంతగా నమ్మారు. ప్రశ్నిస్తా అన్నారు కాబట్టి. అధికారంలోకి వచ్చాక కూడా వింతపత్రాలు తీసుకుని ఎక్కువ మంది జనసేన కార్యాలయానికి వెళ్ళారు. చివరికి తీసుకోలేనంత స్టేజీకి వచ్చేసింది. ఎమ్మెల్యేలతో నిరంతరం అన్నటువంటిది కాస్త పక్కెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు చూస్తే ఏదో కొంతమంది తీసుకుంటున్నారంటున్నారు. మరొక వైపున అక్కడే యాజిటేషన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కాలే. కూటమి ప్రభుత్వం తమ ఇళ్లను అన్యాయంగా కూల్చివేస్తాం, జీవితాలను రోడ్డును పడేసిందంటూ ఉండి మండలం ఒనుదర్రు చెందిన బాధిత కుటుంబాలు మహిళలు శుక్రవారం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. బ్యానర్ ప్రదర్శిస్తూ ర్యాలీ చేశారు. ఏటా ఇంటి పనులు కడుతున్న ప్రభుత్వ భూములు ఇల్లు కట్టుకున్నారు, నెపంతో తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పనులు చేసుకునే తాము అప్పులు చేసి ఇల్లు నిర్మించుకున్నామని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యేని గెలిచిన ప్రయోజనం లేకపోయిందని, మంగళగిరి టీడీపీ ఆఫీస్ వద్ద 2 రోజులు గేటు బయట ఉన్న పార్టీ పెద్దలు పట్టించుకోలేదని వాపోయారు. మంత్రి లోకేష్ కార్యాలయంలో కూడా వింతపత్రాలు ఇచ్చామని, కనీసం పవన్ కళ్యాణ్ దగ్గర న్యాయం జరుగుతుందని నమ్మొచ్చినట్టు చెప్పారు. ఇది ఉండి మండలం. ఉండి అంటే మరి రఘురామకృష్ణరాజు ఏరియా అనుకుంటా. అక్కడోళ్ళు ఇక్కడికి వచ్చి యాజిటేషన్ చేస్తున్నారు.